అన్నీ ఉన్నాయి, కానీ మనశ్శాంతి లేదు, నెమ్మది లేదు. అందుకనే ఆ దేవదేవుడు ఈ ఉదయకాల సమయంలో ఈ విధంగా చెప్తూ ఉన్నాడు. ఎంతో ప్రయాసపడుతున్నాడు, భారం మోస్తున్నాడు, మనశ్శాంతి లేకుండా పోతున్నటువంటి మానవునికి ఆయన 2 చేతులు చాచి పిలుస్తూ ఉన్నాడు. మానవ జీవితంలో ఈ మనశ్శాంతి, నెమ్మది ఎందుకు లేకుండా పోయింది అంటే మానవ జీవితంలో ఒక భారం అనేది ఉంది. ఆ భారం తొలగిపోవటానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాడు, ఏదేదో చేస్తున్నాడు. ఎందుకు ఈ ప్రయత్నాలు అంటే నాలో ఒక భారం ఉంది. ఆ భారం వల్ల నా జీవితంలో నెమ్మది లేదు, మనశ్శాంతి లేదు, విశ్రాంతి లేకుండా పోతూ ఉన్నాడు. మరి నాకు నెమ్మది కావాలి, శాంతి కావాలి, మనశ్శాంతి కావాలి అని మానవుడు ఎంతో ప్రయాసపడుతూ ఉన్నాడు. ఈ ప్రయాస అనేది మానవ జీవితంలో నెమ్మది అనేది ఇవ్వలేదు. ఎందుకు ఈ యొక్క మనశ్శాంతి లేకుండా, విశ్రాంతి లేకుండా ఉన్నాడు మానవుడు అంటే మానవ జీవితంలో ఒక భారం ఉంది. ఏంటా భారము అంటే పాపము అనే భారం అనేది ఉంది. ఈ పాప భారం చేత మానవుడు నెమ్మది లేకుండా, శాంతి సమాధానం లేకుండా, మనశ్శాంతి లేకుండా జీవిస్తున్నాడు. ఎంతో ప్రయాసపడుతున్నాడు. మరి ఈ ప్రయాస వల్ల ఈ భారం పోతుందా అంటే ఈ ప్రయాస వల్ల భారం పోదు. ఎన్నో ప్రయాసపడుతున్నాడు. లోకంలో మనం చూస్తే యాగాలు, యజ్ఞాలు, దానాలు, ధర్మాలు, రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ఎందుకు ఈ ప్రయత్నాలు అంటే నాలో ఒక భారం ఉంది. ఆ భారం పోతే గాని నాకు మనశ్శాంతి రాదు, ఆ భారం పోతే గాని నాకు నెమ్మది రాదు. ఆ భారం తొలగిపోవడం కోసమే ఈ ప్రయాస అండి అంటున్నారు. మరి ఈ ప్రయాస వల్ల భారం పోతుందా అంటే ఈ ప్రయాస వల్ల ఈ పాపం అనే భారం